అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే భారీ షాక్ ఇచ్చారు. అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. బీఆర్ఎస్ పార్టీలోని కాంగ్రెస్ నాయకులు చేరుకొని జలక్ అయితే ఇచ్చారు. దీంతో గులాబీ పార్టీ జోష్లోకి రాగా కాంగ్రెస్ పార్టీ అయితే షాక్ కు గురయ్యింది. సబితా ఇంద్రారెడ్డి దెబ్బకు హస్తం పార్టీలోని అల్జడి అయితే రేగిపోతుంది. ఈ పరిణామంలోని అధికార పార్టీలో ఆందోళన అయితే ఏర్పడింది. ఈ వ్యవహారం సబితా ఇంద్రారెడ్డి సొంత నియోజకవర్గం మహేంద్రవరంలో అయితే చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా మహేంద్రవరం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయితే రోజు రోజుకు కూడా మరింత శక్తివంతంగా మారిపోతున్నారు. మహేశ్వరంలోని బీఆర్ఎస్ పార్టీలోని తిరుగులేని శక్తిగా అయితే నిలబడుతున్నారు. ఈ క్రమంలోనే మాన్సన్పల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీకి జలక్ అయితే ఇస్తూ హస్తం నాయకులు సబితా ఇంద్రారెడ్డి సమక్షంలోని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో గులాబీ పార్టీకి సరికొత్త జోష్ అయితే వచ్చింది. అయితే బీఆర్ఎస్ పార్టీ కండువాలు అయితే కప్పిన అనంతరం మాజీ మంత్రి సబితా రెడ్డి అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ కూడా కేసీఆర్ పార్టీ వైపు వస్తున్నారని, రైతులు కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారని, యువత, మహిళలు, రైతులు కూడా అదే కోరుకుంటున్నారని సబితా రెడ్డి అయితే తెలిపారు. ఇదంతా చూస్తుంటే ఇది నిజంగానే రేవంత్ రెడ్డి గారికి బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.